హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. గొర్రె పిల్లల వైపు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే మన పని ఏంటి? గొర్రె పిల్లల్ని మేపటం. రెండోది గొర్రెలు కాయటం. ఏంటి మన వృత్తి ఏంటంటే, మీరు జీవనోపాధి కోసం, పొట్టపోషణ కోసం ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం, ఏదో చదువులు చదువుతున్నాం, ఏదో పనిపాటలు చేసుకుంటున్నాం. అది పొట్టపోషణ కోసమే. మన ముఖ్యమైన జాబ్ ఏంటి, మన పని ఏంటి, మన యొక్క వృత్తి ఏంటి అంటే ఆత్మలను సంపాదించటం, సంపాదించిన ఆత్మలను పోషించటం, సంపాదించిన ఆత్మలను సంరక్షించటం, రక్షించబడిన వారిని కాయటం. కర్రలు పట్టుకొని కాదు కాసేది, ప్రార్థన కంచె వేస్తే. యోబు తన కుమారుల్ని ఎలా కాచుకున్నాడు? సీసీ కెమెరాలు పెట్టా? ప్రార్థన. వరుణోదయం లేచి తన కుమారుల కొరకు ఏం చేసేవాడు? ధూపం వేసేవాడు. ఆ ఇంటి చుట్టూ కంచె అయిపోయింది ఆయన ప్రార్థన. అందుకనే సాతాను దూరలేకపోయాడు. నువ్వు యోబు ఇంటి చుట్టూ కంచేసావంటే ఏమన్నా ఎలక్ట్రిక్ వైర్ కంచేశాడా? ఒకసారి ఆ యోబు గ్రంథం చూడండి, 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. అంటే నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసితివి కదా. యోబు ఒక్కడికేనా కంచె? యోబు ప్రార్థన యోబు చుట్టే కంచేసుకున్నాడా? అతనికి, అతని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, అతనికి కలిగిన వాటన్నిటికీ, గొర్రెలు మేకలు ఏది చావలా, ఏ వస్తువు పోలా. అతడి ఇంటిలో ఎతుకు చూసుకుంటే ఏది పోకుండా, నా మాట చెప్పండి. 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండను, నీ ఇంటి వస్తువులో నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. ఒక టై పోయింది నాది, అది ఎక్కడ పోయింది? చేపట పోయిందిలే. చాలా టైలు ఉన్నాయి కదా, ఎందుకు పోవాలి? అది ఎందుకు పోవాలి? నీ ఇంటి వస్తువుల్లో ఏది పోకూడదు. మాయమైపోతాయి. కొంతమంది ఇళ్లలో దువ్వెనలు ఉండవు, పెన్నులు ఉండవు, స్పూన్లు ఉండవు. సూదులైతే కావలసినప్పుడల్లా ఒకటి కొనుక్కుంటారు, తర్వాత ఎడిపోతుందో తెలియదు. అది సూది కూడా పోదు నీ ఇంట్లో దేవుడి కాపుదలు ఉన్నప్పుడు. సొంత లేదు సాతానికి నష్టం కలిగి చేయడానికి. నీ ఇంటి వస్తువుల్లో కాపుదల. కొంతమంది వస్తువులు ఎప్పుడు రిపేరే, ఏది పని చేయదు. కొత్తగా తెచ్చుకుంటే అది రిపేరే. ఆశీర్వాదం లేదన్నమాట. ఆశీర్వాదం ఉంటే నీకు అనవసరమైన నష్టం కలగదు. పర్సులు పోవు, డబ్బులు పోవు, ఉంగరాలు పోవు, చెవులకున్న దిద్దులకి వెనకుండా పోతాయంట చాలామందికి. వెనకది పోతేనట, పూర్వం స్క్రూ టైప్ ఉంటే చూడండి, అది ఆ స్క్రూ టైప్ కంసాలోడు కూడా మళ్ళీ చేయలేడు ఇక. ఎందుకంటే దానికి ఒకలా గ్రేవ్ చేసి ఉంటాడు కాబట్టి ఇక మొత్తం అది మెల్ట్ చేసుకోవాలి, అమ్మేసుకోవాల్సిందే కాదు. ఏంటంటే పాపం కొంతమందికి అది ఒకటి పోయిందంటే ఒకటి ఉంటుంది, పెట్టుకోవడానికి పనిచేయదు. ఏది ఒక్కటి కూడా పనిచేయదు. కారణం ఏంటంటే మీ ఇంటికి దేవుని కాపుదల కంచె లేదు. ఇశ్రాయేలుని కాపాడు దేవుడు కునుకడు. అదే మాదిరిగా మనం మన బిడ్డల్ని కాచుకోవాలి, మన మనస్సాక్షిని కాచుకోవాలి, మన భక్తిని కాచుకోవాలి, మన విశ్వాసాన్ని కాచుకోవాలి. కాపరి మనసు కలిగి ఉండాలి. కాపరి మనసు చాలా సెన్సిటివ్గా ఉంటుంది, చాలా అలర్ట్గా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది, చాలా మెలకువగా ఉంటుంది. కంచె వేసుకుంటాడు, గమనిస్తాడు ఏ గొర్రెటు పోయింది, ఏ అపాయంలో ఉంది, ఏ చిక్కుల్లో పడ్డారు అని తెలుసుకోవాలి. అది దేవుని సేవ, నిజమైన సేవ. యేసు ప్రభు బిడ్డలు వచ్చి సేవకులకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి కూడా దేవుని సాక్షిగా మనం జీవించాలి.
ప్రార్థన. ఎన్నో కుటుంబాల్లో పోరాటాలు ఉన్నాయ్యా. సైతాను అనేక కుటుంబాల్లో కలతలు రేపుతున్నాడయ్యా. వన్నెస్ తీసేస్తున్నాడయ్యా. ఏకభావం లేదు, ఏక మనసు లేదు, ప్రార్థనాత్మ లేదు. ఇంటి చుట్టూ కంచెలు పోయినాయి అయ్యా. అందుకే అపవాది దూరుతున్నాడయ్యా. మా యవనస్తులు ఎత్తుకుపోతున్నాడయ్యా. మా బిడ్డలు చెడగొడుతున్నాడయ్యా. మా మధ్యలో తండ్రి కలవరాలు లేపుతున్నాడయ్యా. అరుణోదయాన్ని లేచి కంచేసుకున్న యోబు వంటి యోబు ప్రార్థనా పరులుగా మమ్మల్ని చేయను ఆయన. 3 రాలుగా చేతులతో ఇల్లులు ఊడి వరకు ఒక జ్ఞానవంతురాలుగా ఇల్లులు కట్టుకునే తల్లులను మా సంఘంలో దయచేయి. ప్రపంచంలో ఈ పరిచర్య వ్యాప్తంగా విస్తరించబడుతున్న పరిచర్యలో మేలు పొందుతున్న వారందరూ కుటుంబాలను కట్టుకుంటూ సహాయించి, అవిశ్వాసులైన తన భర్తను మార్చుకోగలిగిన విశ్వాసం ప్రార్థించే స్త్రీలకు దయచేయ్యా. కుటుంబంలో చెదిరిపోతున్న సాతాను చేతుల్లో చిక్కుకుపోయిన యవనస్తుల్ని రక్షించుకోగలిగిన, తప్పించగలిగిన ప్రార్థనా పరులున్న ఆయన తండ్రులను మా సంఘంలో లేవనెత్తయ్యా. ఈ పరిచర్యలు లేవనెత్తయ్యా. కాపరి మనసు మాకు దయచేయ్యా. ప్రేమ కలిగిన క్రీస్తు మనసు మాకు దయచేయ్యా. సొంత కార్యాలు చేసుకునే వారిగా కాక యేసుక్రీస్తు కార్యాలు చేయవారికి ఉండటకు సహాయం చేయి. ఒకరి కార్యములు ఒకరు చేసుకుని ఒకరికొకరు సహాయపడుటకు సహాయం చేయ. మేమందరూ కలిసి నీ ఉన్నతమైన నామాన్ని హెచ్చించటకు సహాయం చేయి. నీ వాక్య భాగములోని అనేక సత్యాలను ఇంకా పరిశుద్ధాత్ముడు మాకు బోధిస్తుండగా వాటిని అనుసరించినట్లుగా కృప దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.